నర్సంపేట అసెంబ్లీ టైగర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల నేస్తం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో పేదల కళల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజమవుతోంది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలు మాత్రమే ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కళను సాకారం చేస్తోంది. నర్సంపేట మున్సిపాలిటీలో 1వ డివిజన్లో కొర్రెమలి లచ్చయ్య గారి ఖాతాలో మొదటి విడతగా ₹1,00,000 జమ చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు మరో నిదర్శనం. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ లక్కర్స్ రమేష్, సీనియర్ నాయకులు గొల్లపల్లి కిష్టయ్య, బిట్ల మనోహర్, శిరంశెట్టి రాజు, అడ్వకేట్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచారాన్ని సమర్థవంతంగా నడిపించిన యువ నాయకుడు, సోషల్ మీడియా వారియర్ గొల్లపల్లి శివయ్యకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ధన్యవాదాలు. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ ఇన్ని సంవత్సరాల నుంచి రాలేక కేసీఆర్ ఇయ్యలేదు, కానీ రేవంత్ రెడ్డి సార్ అయితే మాకు ఇచ్చిండు. ఇక్కడ గొంతు మాధవరెడ్డి సార్ ప్రత్యేక నా ధన్యవాదాలు. మాకైతే ఒక రోడ్డు సౌకర్యం కావాలి. వాటి గురించి ఇందిరమ్మ ఇల్లు గురించి నాకు అదిస్తా మా కాలేజీలో ఉంటున్నాం కాబట్టి అక్కడికి రమేష్ అన్నకు ప్రభుత్వంలో వచ్చిన కాబట్టి రమేష్ అన్నకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని నేనైతే సంతోషంగా ఉన్నా. నాకు ₹1,00,000 బిల్లు పడ్డది. మళ్ళీ ఆర్సీ బిల్లు వచ్చేదానికి సార్ సంతోషం ఉండాలని మేము కోరుకుంటాను. మీకు అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.